హే ప్రభాస్ బ్రో, ఎలా ఉంది మా ప్రశాంత్ నీల్ మావత ఎక్స్పీరియన్స్? సూపర్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు ఇటువంటి డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. హే మళ్ళంత పొగడకు ప్రభాస్ బ్రో, నాకు సిగ్గేస్తుంది. అంటే మీరు ఏంటి ప్రభాస్, బాహుబలి తీస్తున్నప్పుడు నన్ను బెస్ట్ డైరెక్టర్ అన్నావు, ఇప్పుడు నీల్ బ్రోని అంటున్నావా? అంటే అది ఏంటి అది నీకు గుర్తుందా? నువ్వు ఇంట్రోవర్ట్ గా ఉన్నప్పుడు కనీసం స్టేజ్ పైన మాట్లాడడానికి కూడా సిగ్గుపడేవాడివి. నేను కాదు నిన్ను తీసుకొచ్చి ఎక్స్ట్రావర్టింగ్ చేసింది. సారీ జక్కన్న బ్రో, సారీ. ఏంటి సారీ? నువ్వు ఇంట్రోవర్ట్ గా ఉండి సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళేవాడివి కాదు. అలాంటిది నేను కాదు నిన్ను బాహుబలిని చేసింది. అప్పటి నుండి నువ్వు ఒక్కడివే ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు నీళ్ళులోని పొగుడతావా? యు ఆర్ రిజెక్టింగ్ మీ లైక్ కూరలో కరివేపాకు. చారీ జక్కన్న బ్రో, చారీ, సో చారీ. నా బుజ్జి కాదు, వెరీ చారీ. సర్లే, నువ్వు నా బాహుబలి కాబట్టి వదిలేస్తున్నా. ఏంటి ప్రభాస్ బ్రో, మీ జక్కన్న బ్రో అలా అడిగాడు? మా జక్కన్నకి నేనంటే ప్రాణం బ్రో. సర్లే బ్రో, అయినా మీ అమ్మగారు ఏంటి బ్రో గొడవ పోవద్దు కొట్లాడకపోవద్దు అంటుంది. అదే మా అమ్మ ఒక్కడే మందని వేసుకొని పోవద్దు అంటుంది. మళ్ళీ మీ అమ్మే బెటర్ కదా బ్రో. మా అమ్మ నన్ను ఎక్కడికి పోనీయకుండా గీత గీసే రాసే అంటుంది. అయినా నువ్వు సూపర్ బ్రో, మీ అమ్మ చెప్పిన మాట వింటావు. అలా ఉండాలి, అమ్మ చెప్తే వినాలి. ఊరుకో బ్రో, నేను సరదాకే చిన్న గొడవలకు పోతా. మళ్ళీ ఇక్కడ కొట్లాట అంటున్నారు. నా హ్యాండ్ రై అని హార్స్ పవర్ కన్నా ఎక్కువ రైజ్ అవుతుంది. వెంటనే మా అమ్మ మాట గుర్తుకొచ్చి ఆగిపోతా. అయినా ఈ తలకాయలు నరికే ఫ్యాంటసీ ఏంది బ్రో నీకు? బాహుబలి 1లో నరికావు, బాహుబలి 2లో నరికావు, ఇప్పుడు సలార్లో కూడా నరికావు. అంతే బ్రో, ఆడవాళ్ళ మీద ఫ్రెండ్ మీద చేయి వేస్తే ఊచకోతకో ఇస్తా. బాహుబలి 1లో మా అమ్మ మీద చేయి వేశాడు, వాని తల ఎగిరేసా. బాహుబలి 2లో నా భార్య మీద చేయి వేయాలని చూశాడు, వాని తలకాయ లేపేశా. ఇప్పుడు నా ఫ్రెండ్ మీద చేయి వేయొద్దు అని బతిమాలిన, అయినా కూడా వినకుండా చేయి వేశాడు. వెంటనే మన తలకాయ మొండం వేరు చేశా. మరి నీ హ్యాండ్ లో అంత వైలెన్స్ ఉంది ఏంది బ్రో? నువ్వు గుద్దితే టిప్పర్ లారీ వచ్చి గుద్దినట్టుంటుంది. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. హే ఊరుకోయేష్ బ్రో, అలా పొగడకు. నేనెక్కడ పొగుడుతున్నా బ్రో? ఇంతకాలం నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంది ఈ బాడీ ప్రెజెన్స్ కోసమే కదా. నీ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఫుల్ ప్యాక్ దమ్ బిర్యానీ పెట్టావు. నేను వాళ్ళకి ఫుల్ ప్యాక్ దమ్ బిర్యానీ పెట్టినా వాళ్ళు చేసేది కొన్ని నాకు నచ్చదు బ్రో. ఎందుకు బ్రో అలా అన్నావు? అవును బ్రో, వాళ్ళు నాకు పెద్ద కట్అవుట్స్ పెట్టి అవి ఇవి పెట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అది నాకు నచ్చదు. ఏదో లేవు బ్రో, అదంతా వాళ్ళ అభిమానం గాని. అయినా ప్లాస్టిక్ కత్తికి ఎలివేషన్ ఏంది బ్రో? మీ అమ్మగారు అంతలా భయపడుతున్నారు. అంత తీట పని ఏం చేసావు? నేనేం తీట పని చేయలేదు బ్రో. నా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని కొంతమందికి నా వైలెన్స్ చూపించా, అంతే. అయినా నువ్వు ఫస్ట్ లో సైలెంట్ గా ఉండి విలన్స్ ని మింగి సింపుల్ గా సారీ అని చెప్తావేంటి? అంటే వాడు ఎంత చెప్పినా నేను వినలేదు కదా బ్రో, అందుకే సారీ చెప్పా. అయినా కూడా నీ ఫ్రెండ్ నటిస్తున్నాడు బ్రో. నీ అంతకు నువ్వే విలన్స్ ని మింగాలని సైలెంట్ గా ఉన్నాడు. వాడు నా హెల్ప్ కోరి వచ్చాడు బ్రో. వాడి మీద ఎవరు చేయి వేయకూడదు. ఏం చేసి బ్రో, అంత ప్రభాస్తోనే మాట్లాడతావా? నేను ఈ మూవీ డైరెక్టర్ ని, నాతో ఏం షేర్ చేసుకోవా? సారీ నీల్ బ్రో, సారీ. నీతోనే చాలా షేర్ చేసుకుందామని వచ్చిన. ఏం షేర్ చేసుకోవాలి? అదే చెప్తా బ్రో. ఇప్పుడు సలార్కి కేజీఎఫ్ కి లింక్ లేదు కదా? అవును లేదు, కానీ ఇప్పుడు లింక్ పెట్టొచ్చు నీల్ బ్రో. అది ఎలా బ్రో? చెప్తా. కేజీఎఫ్ 1990s లో జరిగింది కదా, సలార్ ప్రజెంట్ స్టోరీ. సో ప్రభాస్ ఇటు అటు 1990s లో పుట్టింటాడు. సో అదే 1990s లో రాకీ బాయ్కి ఒక కొడుకు పుట్టింటాడు. వాడు దేవ్ అని మీట్ అవుతాడు. ఎలా ఉంది లింకు? బ్రో ఏంటి బ్రో ఆ ఊహాగానాలు, ఆ దిక్కుమాలిన పాచిపోయిన థాట్స్ ఏంటి అసలు? ఇంతకు ముందు కూడా అంతే, సుక్కు బ్రో వచ్చి కేజీఎఫ్ కి ఎన్టీఆర్ 31కి లింక్ ఉంటుందా అని అడిగాడు. ఏంటి సుక్కు బ్రోనా? అవును, ఒకసారి ఈ వీడియో చూడు, నా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఎట్లా సలార్కి కేజీఎఫ్ కి లింక్ లేదని తెలిసిపోయింది. పోనీ కేజీఎఫ్ కి ఎన్టీఆర్ 31కి లింక్ ఉంటుందా? అక్కడైనా ఒక బొగ్గు యూనివర్స్ చూడొచ్చా? వావ్, బ్రిలియంట్ థింకింగ్. లింక్ పెట్టొచ్చు కదా బ్రో. నువ్వు కూడా ఏంటి యశ్ బ్రో లింక్ పెట్టొచ్చు కదా అంటున్నావు? నీ మైండ్ దొబ్బిందా? అంటే నువ్వు కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు కదా. మీకు ఈ యూనివర్స్ పిచ్చి ఏం పట్టింది బ్రో? పిచ్చి కాదు బ్రో. ఇప్పుడు చూడు, బాలీవుడ్ లో స్పై యూనివర్స్ ఉంది, కోలీవుడ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది, ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. మన శాండిల్వుడ్ లో కూడా ఏదో ఒక యూనివర్స్ ఉండాలి కదా బ్రో. అది బొగ్గు యూనివర్స్ ఆర్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అయితే బాగుంటుంది. ఏంటి నీల్ బ్రో అలా గుర్రున చూస్తున్నావు? నీ ఊహాగానాలు ఏంటి ఇంత తల తిక్కగా ఉన్నాయని చూస్తున్నా. మీ యశ్వరే చెప్పింది నిజమే కదా నీల్ బ్రో. నువ్వు మధ్యాహ్నం రాకు సుక్కు బ్రో, నువ్వు మధ్యాహ్నం రాకు. అంతా నువ్వు పెట్టిన పెంట ఇది. నేనేం పెంట పెట్టా? నువ్వు కేజీఎఫ్ కి ఎన్టీఆర్ 31కి లింక్ అన్నావు. ఇప్పుడు యశ్ వచ్చి సలార్కి కేజీఎఫ్ కి లింక్ పెట్టమంటున్నాడు. ఇంకేముంది, అంతా మీరే ఊహించుకొని కథలు రాసుకోండి. అదేదో నాకు చెప్పే బదులు నువ్వే ఒక యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు కదా సుక్కు బ్రో. గంధప్ సెక్కల యూనివర్స్ అని. నాకు వేరే స్టోరీస్ ఉన్నాయిలే బ్రో, ఐఎమ్ బిజీ. మళ్ళీ నా స్టోరీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, దేనికి లింక్ చేయడం కుదరదు. అయినా యశ్ బ్రో, కేజీఎఫ్ చాప్టర్ 2లో నీ గర్ల్ ఫ్రెండ్ ని లేపేశాం కదా. లేపేసి లే బ్రో, చాప్టర్ 3లో బ్రతికించు. ఆపండి ఇంకా. ఇక్కడితో మీ ఊహాగానాలకు బ్రేక్ వేయండి. సర్లే ఆపేసాం లే బ్రో. అయినా అఖిల్ బ్రో అయ్యగారేంటి సలార్ సక్సెస్ సెలబ్రేషన్ కి వచ్చాడు? కొంపదీసి అయ్యగారు సలార్ పార్ట్ 2లో ఉన్నాడా? ఒకవేళ ఉంటే అఖిల్ దేవ చిన్న తమ్ముడా?
లేదా రాజమ్మ అన్నారు ఇంకో కొడక లేదా 4వ తెగ ఏమైనా ఉందా? అదేం లేదు, నువ్వు ఎట్లా పడితే అట్లా ఊహించుకోదు. అట్టుగా పోతుంటే బిర్యానీ పార్టీ ఉందిరా అని పిలిచాం. వచ్చాడు, తినేసాడు, పోయాడు. దీని ఓ అని సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నారు. అదేంటి నీళ్ళు, నీకు పైశాచికం బాగా పెరిగిపోయింది. సలార్ సక్సెస్ సెలబ్రేషన్లో కేక్ కూడా బొగ్గు కలర్ పూసావు. అది చాక్లెట్ కేక్, అలానే నల్లగా ఉంటుంది. అదే కావాలని స్పెషల్గా బొగ్గు కలర్లో చేయించుకున్నావు కదా అంటున్నా. సుకు బ్రో, ఆప్ ఇంకా, నా పార్టీ, నా కేకు, నా ఇష్టం. పదేష్ బ్రో, నీళ్ళు బ్రోకి బీప్ ఎక్కతట్టుంది. లింకులు పెట్టొద్దంటుంటే బీప్ ఎక్కుతుందంటారా? హే డార్లింగ్ డై హ్యాడ్ ఫ్యాన్స్, ఆల్రెడీ సలార్ గురించి 2 వీడియోస్ ఉన్నాయి, ఎండ్ స్క్రీన్లో ఇస్తారు చూడండి. అలాగే సలార్ పార్ట్ 2 ఎప్పట్లోగా రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. పాపం పిల్లగాడు చాలా కష్టపడుతున్నాడు. నా కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెవెల్ అయిపోద్ది.